హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు మసాలా పన్నీర్ కర్రీని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. టేస్ట్ అయితే అచ్చం రెస్టారెంట్ స్టైల్‌లో ఉంటుంది. చేసుకోవడం కూడా సింపులే. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ అయితే ఇలా పన్నీర్‌ని క్యూబ్స్ కింద కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక పక్కన పెట్టుకొని వేరే బౌల్‌లో ఒక హాఫ్ టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ గరం మసాలా పౌడరు, కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇది బాగా మిక్స్ అవ్వాలి. చక్కగా ఇలా మిక్స్ అయ్యాక ఇందులో పన్నీర్ ముక్కలను వేసేసుకుందాం. ఇలా వేసుకున్నాక చేతితో కదుపుకండి. ఇలా బౌల్ పట్టుకొని ఇలా కుదుపుతూ కలిపారనుకోండి, మొత్తం అంతా కూడా ముక్కలకి బాగా పడుతుంది. చూడండి చక్కగా పట్టాయి కదా! ఇప్పుడు మీకు ఒక ముక్క తీసి చూపిస్తాను. చూడండి అన్ని వైపులా చక్కగా కోట్ అయ్యాయి. ఇప్పుడు వీటిని ఒక పక్కన ఉంచుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకోండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వండి. ఇది హీట్ అయ్యాక పన్నీర్ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. అయితే ఆయిల్ మీడియం హీటే అవ్వాలండి. ఎందుకంటే పన్నీర్ మనకు సెన్సిటివ్‌గా ఉంటుంది కదా! అందుకని మీడియం హీట్‌లోనే వేయించుకోండి. చూడండి అన్ని వైపులా చక్కగా వేగాయి. ఇప్పుడు వీటిని స్టీల్ గరిటె తీసుకొని ఆయిల్ రాకుండా చక్కగా ఇలా వడకట్టుకొని బౌల్‌లోకి తీసుకోండి. ఇది చపాతీ, బటర్ నాను, రైసు ఇందులోకైనా చాలా బావుంటుందండి. నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బౌల్‌లోకి తీసుకున్నాక, అదే ఆయిల్‌లో ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. ఇవి మీడియం సైజు 2 ఉల్లిపాయలండి. పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇవి 30 సెకండ్స్ పాటు వేయించండి. ఇది కొంచెం ఇలా వేగిన తర్వాత లైట్‌గా మగ్గాక, ఇందులో టమాటా ముక్కలు వేసేసుకుందాం. టమాటాలు కూడా ఒక 2 టమాటాలండి మీడియం సైజువి ఇలా పొడుగ్గా కట్ చేసి వేశాను. ఈ 2 కూడా అంటే ఉల్లిపాయలు, టమాటాలు ఈక్వల్‌గా తీసుకోవాలి. ఇది కూడా ఇంకో 30 సెకండ్స్ పాటు మగ్గించండి. చూడండి చక్కగా మగ్గిపోయాయి కదా! ఇప్పుడు వీటిని కూడా గరిటెతోటి చక్కగా ఇలా ఆయిల్ రాకుండా వడకట్టుకొని ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఇది పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారాక దీన్ని మిక్సీ పట్టుకొని మిక్సీ పట్టుకోండి. పెట్టుకొని ఒక పక్కన పెట్టండి. ఇప్పుడు అదే పాన్‌లో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టిన పేస్ట్‌ని ఇందులో వేసేసుకుందాం. మొత్తం అంతా వేసేసుకోండి. ఇక్కడ మనం ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి. మనం ముందే వేయించాం కాబట్టి ఒక 30 సెకండ్స్ పాటు చక్కగా కలుపుకున్నాక ఒక 2 ఇంచులు దాల్చిన, ఒక 2 లవంగాలు, ఒక 2 యాలకులు, అలాగే ఒక పట్టాకు వేసుకొని కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇందులో మిగతా స్పైసెస్‌ని యాడ్ చేసుకుందాం. ఒక టీ స్పూను మసాలా కారం, పావు టీ స్పూను జీరా, ఒక హాఫ్ టీ స్పూను ధనియా పౌడరు, అలాగే కొంచెం సాల్ట్. సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ముక్కల్ని వేయించేటప్పుడు సాల్ట్ వేసాం కదా! సరిపోకపోతే చివర్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాయా? ఇలా మిక్స్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ కూడా వేసుకోండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. చిన్న ప్రాసెస్ ఉంటదండి. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఇప్పుడు ఇందులో ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇది కూడా బాగా మిక్స్ చేసేయండి. ఇలా బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు వాటర్‌ని యాడ్ చేద్దాం. ఇక్కడ ఒక 100 ఎంఎల్ వాటర్‌నే వేశానండి. గ్రేవీ మరీ లూజ్‌గా ఉండకూడదు. కొంచెం థిక్‌గా అదే చిక్కగా ఉంటేనే బావుంటుంది. ఇప్పుడు ఇలా బాగా అన్నీ కలిసాక మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఉంచుకోండి. ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉండాలి. 3 నిమిషాల తర్వాత గ్రేవీ చూడండి ఉడుకుతుంది కదా! ఇప్పుడు ఇందులో పన్నీర్ ముక్కలను వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి బాగా కలపండి. చక్కగా ఇలా ఒక్కసారి కలిపేసుకున్నాక మళ్ళీ మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఉడికించండి సరిపోతుంది. ఇప్పుడు 3 నిమిషాల తర్వాత మూత తీసి సన్నగా తరిగిన కొత్తిమీర గానీ, లేదా పుదీనా గానీ, లేదా కస్తూరి మేతి ఏది వేసుకున్నా చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఇప్పుడు ఇలా కలిపేసుకోండి. చూడండి గ్రేవీ చిక్కగా వచ్చి కూర అయితే చాలా వచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ దగ్గర ఒకవేళ పన్నీర్ లేకపోతే షేర్ చేసి పెట్టుకోండి వాట్సాప్‌లో. మీరు తెచ్చుకున్నాక చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.